అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనం రఘువీర్ రెడ్డి సార్ గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సోషల్ పోస్ట్లో ఎక్కడ చూసినా కూడా మీడియాలో ఇప్పటివరకు చాలా అలచలెత్తున్నటువంటి టాపిక్ కవితక్క గురించి. అసలు ఏంటి ఈ లిక్కర్, అసలు ఈడీ ఎందుకు అంత సడన్గా వచ్చి కవితక్క గారిని అరెస్ట్ చేశారు అనే టాపిక్ మీద ఈరోజు సార్తో మాట్లాడడానికి మేమున్నాం. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. హౌ ఆర్ యు? సో ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. నిన్న చూసుకుంటే ఒక సైడ్ చూసుకుంటేనేమో ఎలక్షన్ కోడ్ రెడీగా ఉంది. మళ్ళీ మల్కాజిగిరి నియోజకవర్గం నుండి నరేంద్ర మోడీ గారు నిన్న రోడ్ షో చేయడం జరిగింది. అదే సందర్భంలో తీసుకుంటే లిక్కర్ మీద అంతకుముందున్న టాపిక్లో అది కంటిన్యూ అవుతున్నా కూడా సడన్గా ఈడీ వచ్చి కవిత గారిని నిన్న నైట్ 5:30కి అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మీరేం చెప్తారు? యాక్చువల్లీ కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం పెండింగ్ వాజ్ సిన్స్ లాస్ట్ మెనీ మంత్స్. మీరు చూస్తే మన రీసెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈడీ వాళ్ళు పిలవడం జరిగింది, ఎంక్వైరీ చేయడం జరిగింది, ఇంటరాగేట్ చేయడం జరిగింది అండ్ కేసు ప్రొలాంగ్ చేస్తా పోయినరు. అండ్ వీళ్ళు కూడా ఏదో స్టే తెచ్చుకున్నారు, దాని మీద నడుస్తుండేను. అండ్ మోడీ గారి విజిట్కి ఈడీకి సంబంధం లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దట్ షుడ్ బి క్లియర్. ఈడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. It has nothing to do with any governance order or government orders. ఇది ఫస్ట్ థింగ్. కవిత గారు అరెస్ట్ అయ్యింది మనీ లాండరింగ్లో. అది ఎన్ని క్రోర్స్ ఏందో నాకు తెలియదు, ఐ డు నాట్ హ్యావ్ ద నంబర్స్, బట్ మనీ లాండరింగ్లో చేసిను, విచ్ ఈజ్ అ సీరియస్ క్రైమ్, నాన్ బెయిలబుల్. అండ్ అది ఇఫ్ ఇట్ ప్రూవన్, ఐ థింక్ ఇట్ స్టార్ట్స్ విత్ మినిమమ్ 2 years of jail term. సో ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ ఎస్, కవిత గారు ఇప్పుడు మన తెలంగాణ ఆడబిడ్డ. ఇటువంటి దాంట్లల్లో అటువంటి క్రైమ్ చేయడము ఈజ్ అందరికీ సిగ్గుచేటు. స్పెషల్లీ మన మహిళలకు అందరికీ ఇట్స్ వెరీ డిసప్పాయింటింగ్. కవిత గారు వాజ్ అన్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ అజిటేషన్. బతుకమ్మ అని ఆడిపించుకుంటా తిరిగిన కవిత గారు ఇటువంటి కేసులల్లో అట్లా చేయడము అది నిజంగా దట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఇట్స్ అ డిస్గ్రేస్ టు తెలుగు ఉమెన్. సార్, అంటే దీని మీద తీసుకుంటే 14 రోజు రిమైండ్ చేసి చెప్పారని మాట్లాడుతున్నారు. ఎలాంటి శిక్ష పడవచ్చు మ్యాక్సిమం మీకు తెలిసినంత వరకు? అది నాకు తెలియదు మేడం. ఐఎమ్ నాట్ ఏ లా స్టూడెంట్ హియర్, ఐ డూ నాట్ నో, బట్ ఇట్స్ ఎ సీరియస్ క్రైమ్, దట్స్ ఫర్ ష్యూర్. సెక్షన్ 4 ఏదో ఉన్నది, మనీ లాండరింగ్ కేసు అని. ఐ థింక్ దట్స్ ఎ సీరియస్ జైల్ టర్మ్ ఉంటుంది అనేసి యాజ్ పర్ ద న్యూస్. అది నాకు ఐఎమ్ నాట్ ష్యూర్ ఎనీ ఇయర్స్ పడుతుంది. అసలు ప్రూవ్ అవుతుందా కాదా కూడా తెలియదు కదా మనకు. షీ ఈజ్ అరెస్టెడ్, రైట్? సో అండ్ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అది వాళ్ళకు ఏమీ ప్రూఫ్స్ లేకుండా ఏమీ లేకు, బికాస్ షీ కమ్స్ ఫ్రమ్ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. షీ ఈజ్ డాటర్ ఆఫ్ ఎ ఫార్మర్ సీఎం అండ్ ఎ కరెంట్ ఎమ్మెల్సీ. షీ ఈజ్ ఎ పొలిటికల్ లీడర్. సో అంత ఈజీగా వాళ్ళు ఉత్తగానే అరెస్ట్ చెయ్యరు అన్లెస్ అంటిల్ దే హ్యావ్ వ్యాలిడ్ ప్రూఫ్ అండ్ వ్యాలిడ్ డాక్యుమెంటేషన్. వాళ్ళు అంత ఈజీగా చెయ్యరు. So we have to look forward to see what's happening. I mean, what will happen. Yeah. Thank you, sir. Okay, thank you Social Post for taking me. I request everybody to like this, subscribe to Social Post and keep watching Social Post. Thank you. So thank you so much అండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thank you.